బ్రేకింగ్ న్యూస్. తిరుపతిలో కుళ్ళిన ఆహార పదార్థాల వ్యవహారం కలకలం సృష్టించింది. బైరాగి పట్టణ జగత్ జీవన్ రావు పార్క్ వద్ద ఉన్న బిర్యానీ ఫ్యాక్టరీ హోటల్లో కుళ్ళిన బిర్యానీ తిని ఓ 3 ఏళ్ల చిన్నారి అస్వస్థకు గురైంది. ఇక విషయం గుర్తించిన చిన్నారి తల్లిదండ్రులు హోటల్ వద్ద ఆందోళనకు దిగారు. హోటల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హోటల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు మా మనవరాలు బిర్యానీ అడిగిందమ్మా. 3 ఏళ్ళ బిడ్డమ్మా. మా ఆయన డ్యూటీనిచ్చినమ్మని చెప్పన్నా తెచ్చినాడమ్మా. ఆ పాపకి పేసి ఫుడ్ పెట్టాడు. ఆ పాప తినేసింది. లాస్ట్లో నేను ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తే వాసన బిడ్డకి ఏం తెలుస్తుందమ్మా. ఈయన్ని ఎక్కడ తెచ్చినావు పంట పలానా చోట అన్నాడు. వస్తే మొత్తము నాశనం అయిపోయింది అమ్మా. నాతో పాటు వచ్చినారమ్మా. పాపాలు కదమ్మా, చేసుకోలేక డ్యూటీలు చేసుకుని వచ్చిన వాళ్ళమ్మమ్మ మేము. ఇట్లాంటి ప్రాణాలతో ఇస్తాకాంలే ఎన్ని చూస్తాడమ్మా. ఫుడ్ ఇన్స్పెక్షన్ చూడరా ఆంటీ వాళ్ళు వస్తారు, మీరు వాళ్ళని వస్తారు, మీరు వాళ్ళని ఏం మాట్లాడొద్దండి. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడండి, మీరు వాళ్ళ గురించి మాట్లాడొద్దండి. వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాం. వస్తారు మేము ఇంటిమేషన్ ఇచ్చాం. నేను ఇంటిమేషన్ ఇచ్చాను, వస్తున్నారు ఇంటిమేషన్ ఇచ్చాము, వస్తున్నారు ఇంటిమేషన్ ఇచ్చాము. చికెన్ పూర్తిగా చెడిపోవడం వల్లే బిర్యానీ తిన్నవారు అస్వస్థకు గురయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి హోటల్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఈ ఘటనకి సంబంధించి మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్లో అందిస్తారు. గిరినాథ్, రైట్, ఏదైతే తిరుపతిలో అయితే కుళ్ళిన ఆహారం ఘటన వరుసగా వెలువడకు వస్తుండడంతో తిరుపతి నగరవాసులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. తాజాగా నిన్న బైరాగపట్నం వద్ద ఉన్నటువంటి బిర్యానీ ఫ్యాక్టరీ హోటల్లో బిర్యానీ తీసుకెళ్లినటువంటి ఒక వాళ్ళు ఉన్నటువంటి చిన్న పాపకి కూడా చిన్న పాప ఆ బిర్యానీ తిన్న తర్వాత అయితే కొంచెం ఇబ్బంది వాతావరణం ఉంది. వెంటనే ఆ బిర్యానీ కూడా ఒకరోజు టేస్ట్ చేసినటువంటి ఇంట్లో వారు అది పూర్తిగా చెడిపోయి కుళ్ళిపోయిన మాంసంతో తయారు చేసిందని వాళ్ళకి గ్రహించిన పరిస్థితి అయితే వెంటనే దీంతో అక్కడ సభ్యులు హాస్పిటల్ గా చిన్నారిని తీసుకెళ్లిన తర్వాత అక్కడ హోటల్ వద్ద కూడా వచ్చి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన పరిస్థితి. కుళ్ళిన చికెన్ తో బిర్యానీ తయారు చేశారంటూ కూడా సరే ఆందోళన చేసిన పరిస్థితి అయితే హోటల్ యజమానం దీనిపై కూడా స్పందించిన పరిస్థితి అయితే కూడా ఉంది. కేవలం చిన్న బిడ్డ తిన్న యొక్క మాంసం పూర్తిగా కుళ్ళిపోయిన బిర్యానీగా కూడా సరే వాళ్ళు గ్రహించి ఇలాంటి మాంసం బిర్యానీ ఎవరైనా అమ్ముతారా, కేవలం ఒక 10-20 ఎక్స్ట్రా కావాలని అడిగి తీసుకోవాలా కానీ అయితే ప్రజల ఆరోగ్యంతో చెలగాడతారా అంటూ కూడా సరే పెద్ద ఎత్తున మహిళ ఆందోళన చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కుళ్ళిన చికెన్ బిర్యానీ ఏదైతే తయారు చేసినటువంటి యజమానంపై కూడా సరే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. హోటల్ యజమానం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా సరే ఆ మహిళ మండిపడిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే తిరుపతిలో మనం చూసుకున్నట్టయితే గత సరిగ్గా 4 రోజులకు ముందు కూడా సరే ఇదే తరుణంలో కూడా సరే సేఫ్టీ అధికారులు తిరుపతి నగరంలో పలు హోటల్లో కూడా తనిఖీలు చేశారు. అక్కడ ఏదైతే పాడైనటువంటి బిర్యానీలు గుర్తించారో అదే విధంగా వంటశాలలో కూడా సరే ఏదైతే నీట్నెస్ లేకుండా ఏదైతే కలుషితం అయ్యే విధంగా ఉన్నటువంటి వంటశాలను కూడా గుర్తించి వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. గత 4 రోజుల వ్యవధిలోనే తిరుపతి నగరంలో ఏదైతే పీచీ చావడి వద్ద ఉన్నటువంటి మటన్ దుకాణాలపై ఏదైతే కుళ్ళిన మాంసం కలకలం రేపింది. ఆ తర్వాత చేపల మార్కెట్ లో కుళ్ళినటువంటి ఏదో రొయ్యలు చేపలను కనుగొన్న అధికారులు ఇప్పుడు తాజాగా ఈ యొక్క బిర్యానీ ఫ్యాక్టరీలో కుళ్ళిన బిర్యానీ తిని 3 ఏళ్ల చిన్నారి అస్వాస్థకు గురవటం ఇప్పుడు తాజాగా కూడా మరోసారి కూడా సరే అంటే అధికారులు ఎంత చెబుతున్నా ఎన్ని తనిఖీలు చేస్తున్నా కానీ నిర్లక్ష్య ధోరణితో హోటల్ యజమానులు తన ఏదైతే వ్యాపారాలు చేసుకోవడం కోసం కేవలం కుళ్ళిన ఆహారాన్ని వినియోగిస్తున్నారంటూ కూడా సరే నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఒక బిర్యానీ ఫ్యాక్టరీని సీజ్ చేయాలంటూ కూడా సరే అదే విధంగా తిరుపతిలో పలు హోటళ్లపై కూడా సరే ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు ఏదైతే మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారులు కూడా స్పందించి వెంటనే తనిఖీలు చేయాలంటూ కూడా సరే నగరవాసులు అయితే వేడుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైతే ప్రస్తుతం బైరాగపట్టినపై అధికారులు ఏదైతే విచారణ చేపట్టి ఖచ్చితంగా ఏదైతే బాధ్యులైనటువంటి ఒక హోటల్ యజమానిపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా సరే డిమాండ్ వ్యక్తం అవుతున్నాయి. తిరుపతి నగరంలో ఏదైతే గత కొన్ని రోజులుగా కూడా ఇదే తరుణంలో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క కుళ్ళిన ఆహారాలు కుళ్ళిపోయినటువంటి మాంసం ఏదైతే దొరుకుతున్నప్పుడు కూడా ఎన్నో రైడ్లు చేస్తూ ఎన్నోసార్లు పట్టుబడుకున్నప్పుడు కూడా సరే ఏదైతే
ఇట్లా హోటల్ నిర్వాహకులు మాత్రం ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా సరే అట అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే తాజా చికెన్ తాజా మాంసం అమ్మకాలు జరపాలి కానీ కేవలం 2 రోజులు 3 రోజులు ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టి పాడైన మాంసాన్ని కూడా సరే కలర్ కోటింగ్ ద్వారా ఇట్లా బిర్యానీలు చికెన్ పకోడా ఇట్లా కొన్ని రకాలైన ఐటమ్స్ తయారు చేసి అయితే ఆ వినియోగదారులకు అమ్మకాలు చేస్తూ, ఎందుకంటే వాసన రానేటువంటి ఆ స్మెల్ రాకుండా కూడా దానిలో కొన్ని ఇంక్లూడింగ్ అయినటువంటి కొన్ని రకాల రసాయనాలు కూడా కలుపు కూడా సరే ఇట్లా హోటల్లో విచ్చలవిడిగా కూడా సరే కలర్ కోటింగ్ తో కూడా అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఏమైనప్పుడు కూడా సరే తిరుపతి నగరంలో నిన్న జరిగినటువంటి ఏదైతే బిర్యానీ ఫ్యాక్టరీ పైన వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా సరే బాధితులతో పాటు స్థానికులు అయితే కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో. రైట్ గిర్నా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.